హాయ్! హలో వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ సీఈఓ కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం అండి. మన ఛానల్ మానిటైజేషన్‌కి చాలా దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ వల్ల ఇక్కడి దాకా రాగలిగాను. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలన్నా, మీకు ఇంకా మంచి మంచి కథలు అందించాలన్నా మీ ప్రోత్సాహం నాకు చాలా అవసరం. ఒకవేళ మీరు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఒక్క లైక్, సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి కథలోకి వెళ్ళిపోదాం. రాథోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బోర్డ్ రూమ్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్. అక్కడ ఉన్న టాప్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు అందరూ భయంతో గజగజ వణికిపోతున్నారు. లార్జ్ గ్లాస్ టేబుల్ కింగ్ చైర్‌లో ఆరవ్ రాథోడ్ కూర్చొని ఉన్నాడు. 32 ఏళ్ల ఆరవ్ బిజినెస్ వరల్డ్‌లో ఒక అన్‌స్టాపబుల్ ఫోర్స్. పర్ఫెక్షన్, డిసిప్లిన్ తప్ప ఆయనకి ఇంకేమీ నచ్చవు. ముఖ్యంగా ఆయన కోపం వస్తే ఆఫీస్‌లో తుఫాను వచ్చినట్లే. ఏంటి ప్రెజెంటేషన్? నా కంపెనీకి 100 కోట్లు నష్టం తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారా అని మీ మైండ్లో అసలు బ్రెయిన్ ఉందా లేక ఖాళీగా ఉందా? ఆరవ్ తన గంభీరమైన గొంతుతో గట్టిగా అరిచేసరికి బోర్డ్ రూమ్ గోడలు కూడా అదిరిపోయాయి. ఆరవ్ తన చేతిలోని ఫైల్ను టేబుల్ మీదకి విసిరికొట్టి, నాకు ఇప్పుడే ఒక బ్లాక్ కాఫీ కావాలి, వితౌట్ షుగర్, వితౌట్ ఎనీ మిస్టేక్స్ నౌ అని ఆర్డర్ వేశాడు. అక్కడే ఒక మూలన నిల్చొని ఉన్న అనన్య శర్మ, ఆరవ కొత్త ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, అసలు భయపడకుండా తన చిన్న నవ్వుతో పరిస్థితిని చూస్తుంది. 23 ఏళ్ల అనన్య చలాకీగా, అల్లరిగా ఉంటుంది. రోజు ఏదో ఒక చిన్న తప్పు చేయడం ఆమె నైజం. కానీ ఆమె అమాయకత్వమే ఆమె ప్రత్యేకత. రాథోడ్ గ్రూప్‌లో ఇది ఆమెకి మూడో రోజు. కాఫీ మిషన్ దగ్గర నిల్చొని అనన్య కాఫీ తయారు చేస్తూ ఆలోచనల్లో పడింది. ఎప్పుడు ఆ కోపం, ఆ సీరియస్ లుక్స్ తీయగా కాఫీ తాగితే ఆ బాస్ కోపం ఏమైనా తగ్గుతుందేమో ప్రయత్నిస్తే తీయగా కాఫీ తాగితే బాస్ కోపం ఏమైనా తగ్గుతుందేమో ప్రయత్నిస్తే తప్పేంటి? తన అల్లరి బుద్ధిని ఆపుకోలేక ఆరవ్ ఖచ్చితంగా నో షుగర్ అని చెప్పినా అనన్య 2 పెద్ద స్పూన్లు షుగర్ వేసి పైన హెజల్ నెట్ ఫ్లేవర్ మిక్స్ చేసింది. అంతేకాకుండా ఆ వేడి కాఫీ కప్పు పైన క్రీమ్‌తో స్మైల్ బాస్ అని చిన్న బొమ్మ కూడా గీసి బోర్డ్ రూమ్ వైపు అడుగులు వేసింది. బోర్డ్ రూమ్‌లో ఆరవ్ ఇంటర్నేషనల్ క్లయింట్‌తో లౌడ్ స్పీకర్‌లో సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. అనన్య మెల్లగా వెళ్లి ఆ కాఫీ కప్పును ఆయన ముందు ఉంచింది. ఆరవ్ కోపంగా ఒక సైడ్ లుక్ ఇస్తూ ఫోన్ మాట్లాడుతూనే కప్పు తీసుకొని ఒక్క పెద్ద సిప్ తాగాడు. అంతే. ఆరవ్ కళ్ళల్లో నరాలు ఉబ్బిపోయాయి. ఆ మోతాదుకు మించిన తీపి తగలగానే ఆయనకి మైండ్ బ్లాక్ అయింది. లార్డ్ వాట్ ద హెల్ ఈజ్ దిస్? ఆరవ్ గట్టిగా అరుస్తూ కుర్చీలో నుంచి ఒక్కసారిగా లేచాడు. కాఫీ కప్పును టేబుల్ మీద గట్టిగా పెట్టడంతో ఆ వేడి కాఫీ చిల్లి ఆరవ్ క్రిస్పీ వైట్ ఫార్మల్ షర్ట్ మీద పడింది. బోర్డ్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఊపిరి బిగబెట్టారు. అనన్య ముందు భయపడిన తల పైకెత్తి అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, బాస్, మీ కోపం చాలా ఎక్కువ ఉంది. అందుకే ఈ తీపి చాలా నయం. షుగర్ తింటే కోపం తగ్గుతుందని మా అమ్మ చెప్పింది. అందుకే వేశాను అని అమాయకంగా చెప్పింది. ఆరవ్ కోపం నెక్స్ట్ లెవెల్‌లోకి చేరింది. అతని టేబుల్ చుట్టూ తిరుగుతూ అనన్య దగ్గరకు వేగంగా నడిచి వచ్చాడు. ఆరవ్ 6 ఫీట్ కట్ట, రోబోటిక్ పర్సనాలిటీ. ఆయన నుంచి వచ్చే రాయల్ పర్ఫ్యూమ్ స్మెల్ అనన్యను వెనక్కి నెట్టాయి. చివరికి అనన్య బోర్డ్ రూమ్ గ్లాస్ వాల్‌కి ఆనుకుని నిలబడాల్సి వచ్చింది. ఆరవ్ తన కుడి చేతిని అనన్య తల పక్కన గోడ మీద పెట్టి ముందుకు వంగాడు. ఇద్దరి మధ్య అంగుళం దూరం కూడా లేదు. ఆరవ్ ఊపిరి వేడి అనన్య మెడ మీద
తగులుతుంది. మిస్ శర్మ ఆరో వాయిస్ ఇప్పుడు గట్టిగా లేదు కానీ భయంకరంగా డీప్ కంట్రోల్ గా ఉంది. మీ చిల్లర అల్లరి పనులు నా క్యాబిన్ బయటే ఉండాలి. మై పర్సనల్ స్పేస్ అండ్ మై వర్క్ ఆర్ నాట్ యువర్ ప్లే గ్రౌండ్. నెక్స్ట్ టైం నా ఆర్డర్ దాటావా యూ వోంట్ జస్ట్ లుక్ యువర్ జాబ్ లూజ్ యువర్ జాబ్. ఐ విల్ మేక్ షూర్ యూ రిపీట్ ఇట్. ఆరవ్ కళ్ళల్లో ఆ ఇంటెన్స్ డార్క్ లుక్, ఆయన శరీరం నుంచి వచ్చే హీట్ అనన్య హార్ట్ బీట్ ను విపరీతంగా పెంచేశాయి. ఆరవ ఒక్క క్షణం అనన్య ఎర్రపడిన పెదవుల వైపు చూశాడు. ఆమె ఒక రకమైన అట్రాక్షన్ పెరిగింది. కానీ వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఆరవ్ వెనక్కి తగ్గి తలుపు తీసి బయటకు వెళ్ళిపోయాడు. అనన్య గోడకి ఆనుకొని గుండె మీద చెయ్యి వేసుకుంది. ఆరవ్ కోపం ఎంత భయంకరంగా ఉందో ఆయన ఇచ్చిన ఆ ఒక్క క్లోజ్ మూమెంట్ అంతకంటే ఎక్కువ రొమాంటిక్ గా ఇంటెన్స్డ్ గా ఉంది అని ఆమె మనసు గుసగుసలాడింది. ఆరవ్ ప్రైవేట్ క్యాబిన్ లో ఏసీ ఫుల్ కూలింగ్ లో ఉంది. గ్లాస్ విండో దగ్గర నిల్చొని అతను సిటీ వైపు చూస్తున్నాడు. కాఫీ పడిన వైట్ షర్ట్ తడిసి అతని బాడీకి టైట్ గా అతుక్కుపోయింది. అతని బాడీ కట్స్, బ్రాడ్ షోల్డర్స్ ఆ తడి షర్ట్ లో నుంచి చాలా హాట్ గా కనిపిస్తున్నాయి. అనన్య తలుపు నెమ్మదిగా నెట్టి లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న తడి టవల్, కొత్త ఐరన్ చేసిన ఫార్మల్ షర్ట్ ఉన్నాయి. బాస్, మీ షర్ట్ మీద కాఫీ మరక నేను క్లీన్ చేస్తాను. అనన్య కొద్దిగా భయపడుతూనే అతని వైపు అడుగులు వేసింది. ఆరవ్ కోపంగా వెనక్కి తిరిగాడు. నువ్వు మళ్ళీ వచ్చావా? నా కళ్ళ ముందు నుంచి పో అని చెప్పానా లేదా? అతని వాయిస్ లో బాస్ గా ఉండాల్సిన కోపం ఉంది. కానీ అనన్య వినలేదు. తన అల్లరి మనసుతో నేను చేసిన తప్పుకి నేనే సారీ చెప్పాలి, క్లీన్ కూడా చేయాలి అంటూ ఆరవ్ దగ్గరకు వచ్చేసింది. ఆరవ్ వద్దంటున్నా వినకుండా తడి టవల్తో ఆరవ్ చెస్ట్ మీద ఉన్న కాఫీ మరకను తుడవడం ప్రారంభించింది. అనన్య వేళ్ళు అతని చెస్ట్ మీద తగలగానే అతని ఒంట్లో ఒక కొత్త వేడి ప్రవహించింది. ఆరవ్ ఒక్కసారిగా అనన్య మణికట్టును గట్టిగా పట్టుకున్నాడు. స్టాప్ ఇట్ అనన్య. అతని వాయిస్ డీప్ గా మారింది. ఆరవ్ అంత వేగంగా చేతిని పట్టుకొని లాగేసరికి హైస్ హీల్స్ వేసుకున్న అనన్య బ్యాలెన్స్ తప్పింది. జారు కింద పడబోతూ అతని షర్ట్ ని గట్టిగా పట్టుకుంది. ఆ ఫోర్స్ కి ఆరవ్ కూడా కంట్రోల్ తప్పి ఇద్దరు పక్కనే ఉన్న పెద్ద లగ్జరీ లెదర్ సోఫా మీద పడిపోయారు. అనన్య పైన, ఆరవ్ కింద. అనన్య రెండు చేతులు అతని చెస్ట్ మీద ఉన్నాయి. ఆరవ్ బలమైన చేతులు అనన్య సన్నని నడుమును గట్టిగా లాకింగ్ పొజిషన్ లో పట్టుకొనున్నాయి. క్యాబిన్ అంతా అకస్మాత్తుగా తీవ్రమైన నిశ్శబ్దం. ఇద్దరి గుండెల వేగమైన చప్పుడుకు మాత్రమే వినిపిస్తుంది. అనన్య శ్వాస అతని మెడ మీద తగులుతుంటే అతని డీప్ బ్రీతింగ్ అనన్య పెదవులను తాకుతుంది. ఆరవ్ కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, ఒక రకమైన తీవ్రమైన కామం, లస్ట్, దాచుకోలేని ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనన్య చూపులు అతని ఎర్రబడిన పెదవుల మీద, అతని క్లియర్ జాలైన్ మీద పడ్డాయి. నువ్వు కావాలనే నన్ను ప్రొవోక్ చేస్తున్నావా అనన్య? ఆరవ్ వాయిస్ చాలా లోతుగా, పర్సనల్ గా అనిపించింది. బాస్, ఇది ఇది యాక్సిడెంట్. అనన్య తడబడుతూనే ఆమె వేలు తెలియకుండా అతని షర్ట్ బటన్స్ మీద ఆడాయి. యాక్సిడెంటా? యాక్సిడెంట్ కాదు, మైండ్ గేమ్స్ ఆడుతున్నావు అంటూ ఆరవ్ అనన్య నడుము మీద ఉన్న తన చేతిని కాస్త పైకి జరిపి ఆమెను తన శరీరం వైపు ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరు పెదవుల మధ్య నూలిపోగు ఇంత దూరం కూడా లేదు. అతని ఊపిరి వేడి అనన్య ఒళ్ళు జలజరించింది. అదే సమయంలో క్యాబిన్ డోర్ బయట డోర్ బెల్ శబ్దం వచ్చింది. ఆరవ్ వెంటనే తన కంట్రోల్ సాధించి అనన్యను పక్కకు జరిపి సోఫా మీద నుంచి లేచి నిలబడ్డాడు. అనన్య గుండె వేగంగా కొట్టుకుంటుండగా
వరి తగ్గితేనా లేచి తన డ్రెస్ అడ్జస్ట్ చేసుకుంది. ఆరవ్ ఏమాత్రం సంకోచించకుండా అనన్య వైపు చూస్తూ తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా విప్పడం మొదలుపెట్టాడు. వైట్ షర్ట్ కింద ఉన్న అతని ఫిజిక్, మస్కులర్ చెస్ట్ పూర్తిగా అనన్య కళ్ళ ముందు ప్రదర్శితమయ్యాయి. ఇక్కడే ఉండు, నేను షర్ట్ మార్చుకొని వస్తాను అని అతను చేంజింగ్ రూమ్ కి నడిచాడు. మార్చుకొని వస్తాను అని చేంజింగ్ రూమ్ కి రాగానే మౌనంగా ఉండిపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అనన్య తలుపు గట్టిగా వేసి తన హ్యాండ్ బ్యాగ్ ని సోఫా మీదకి విసిరికొట్టింది. ఆమె గుండె ఇంకా వేగంగానే కొట్టుకుంటూనే ఉంది. క్యాబిన్ లో ఆరవ్ బాడీకి దగ్గరగా వెళ్ళిన క్షణం అతను నడుము పట్టుకుని లాక్కున్న విధానం ఆమె కళ్ళు కదలాడుతున్నాయి. అసలు ఏమనుకుంటున్నాడు తన మనసులో? బిజినెస్ మ్యాగ్నెట్ అయితే ఏంటి, అంత కోపం, అంత ఈగోనా? అనన్య విసుక్కుంటూ కిచెన్ లోకి వెళ్ళి చల్లటి నీళ్ల బాటిల్ తీసి ఒకే ఊపిరిలో తాగేసింది. హాలులోకి వచ్చి అద్దం ముందు నిలబడింది. అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ ఆరవ చేతులు తన నడుము తాకిన చోట నెమ్మదిగా చేయి వేసుకుంది. ఆమె పెదవులకు ఇంకా తెలియకుండానే ఒక చిన్న నవ్వు వచ్చింది. కానీ లోపల కోపంలో కూడా ఎంత హాట్ గా ఉంటాడో. ఆ బిల్డప్, ఆ సిక్స్ ప్యాక్, ఆ కళ్ళల్లో ఉండే షార్ప్నెస్, అబ్బో! షర్ట్ బటన్స్ విప్పుతుంటే నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అనన్య, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపు. అతను నీ బాస్, అగ్నిపర్వతం లాంటోడు, దగ్గరికి వెళ్తే కాలిపోతాం అని తన చెంపలు తట్టుకుంటూ తనే తిట్టుకుంది. అక్కడే సోఫాలో మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ చదువుకుంటున్న ఆమె తమ్ముడు బన్నీ అనన్య అద్దం ముందు నిలబడి చెంపల్ని తట్టుకోవడం, నవ్వుకోవడం అంతా గమనించాడు. అను, ఏంటది? అద్దంలో నిన్ను నువ్వే చూసుకొని సిగ్గుపడిపోతున్నావు? డ్రెస్ మార్చుకోకుండా హాల్లోనే ఏం చేస్తున్నావు అంటూ కిచెన్ నుంచి వాళ్ళమ్మ సుజాత గట్టిగా పిలిచింది. అనన్య ఉలిక్కిపడి, వస్తున్నానమ్మా అని సర్దుకుని లోపే బన్నీ పక్కపక్క నవ్వేశాడు. అమ్మా, నీ కూతురికి పిచ్చెక్కినట్టుంది. అద్దం ముందు నిల్చొని తన చంపలు తనే వాయించుకుంటుంది. ఆఫీసులో ఎవరైనా గట్టిగా తిట్టారా ఏంటి, లేక ఎవడైనా కొత్తగా పడిపోయాడా నీకు అంటూ బన్నీ కామెంట్ చేసి వెటకారంగా నవ్వాడు. రే, నోర్ముయ్, చదువుకునేది లేక నా మీద జోకులు వేస్తున్నావా నిన్ను అంటూ అనన్య కోపంగా వాడి మీదకి పరిగెత్తింది. అంతలోనే తలుపు తీసి వాళ్ళ నాన్న రాఘవరావు లోపలికి వచ్చారు. నాన్న, చూడు నాన్న, వీడి పని. నువ్వేమో వీడు కష్టపడి చదువుకుంటున్నాడని అనుకుంటున్నావు, కానీ వీడు ఫోన్లోనే గేమ్లు ఆడుతూ నా మీద కామెంట్ చేస్తున్నాడు. సరిగ్గా చదవకపోతే కాలేజ్ ఫీజు కట్టనని చెప్పు నాన్న అని కంప్లైంట్ ఇచ్చింది. రాఘవరావు సీరియస్ గా బన్నీ వైపు చూస్తూ, ఏంట్రా బన్నీ, అక్క చెప్పేది నిజమేనా? చదువు పక్కన పెట్టి ఫోన్ చూస్తున్నావా అని గద్దించాడు. దాంతో బన్నీ ముఖం మాడిపోయింది. నాన్న, అది కాదు నాన్న అని నమ్మిలేసరికి అనన్య వాడి వైపు చూసి నాలుక మడతపెట్టి సైలెంట్ గా వెక్కిరిస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వచ్చి తలుపు వేసుకోగానే అనన్య మళ్ళీ తండ్రి తమ్ముడి గొడవని మరిచిపోయింది. మళ్ళీ ఆమె మనసు ఆరవ వైపే వెళ్ళింది. ఈ బన్నీగాడు సరిగ్గా టైంకి వచ్చాడు, కానీ నా మనసంతా అగ్నిపర్వతం ఆరవ చుట్టూనే తిరుగుతుంది. రేపు ఆఫీస్లో ఆయన ముందు ఎలా వెళ్ళాలి రా బాబోయ్ అని ఆలోచిస్తూ బెడ్ మీద పడిపోయింది. మరోవైపు ఆరవ్ తన లగ్జరీ పెంట్ హౌస్ లో ఉన్నాడు. చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకొని బాల్కనీ నుంచి నైట్ సిటీని చూస్తున్నాడు. అతని మైండ్ ప్రశాంతంగా లేదు. ఏంటి ఆ అమ్మాయి నా ఆర్డర్స్ అస్సలు వినదు, అల్లరి తింగరి పనులు, కానీ నా ప్రైవేట్ స్పేస్ లో అంత ఈజీగా ఎలా వచ్చి రాగలిగింది? ఆరవ్ తనలో తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఎర్రటి పెదవులను చూసి తన కంట్రోల్ తప్పినంత పనైంది. ఆరవ్ విస్కీ గ్లాసును ఒక్కసారిగా నోట్లో పోసుకొని, షడప్ ఆరవ్,
షీఈస్ జస్ట్ యువర్ అసిస్టెంట్. డోంట్ లెట్ హర్ గెట్ ఇన్ టు యువర్ హెడ్ అని గట్టిగా అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలు. ఆఫీస్ కారిడార్లో అనన్య ఫైల్స్ పట్టుకొని మెల్లిగా అడుగులు వేస్తూ వస్తుంది. గుండెల్లో ఏదో తెలియని బెదురు. నిన్న రాత్రి జరిగిన దాన్ని తర్వాత ఆ నవ్వును ఆరవ్ ఎలా ఫేస్ చేయాలో ఆమెకి అర్థం కావడం లేదు. ఆరవ్ క్యాబిన్ డోర్ దగ్గరికి వచ్చి ఊపిరి గట్టిగా తీసుకొని లోపలికి అడుగుపెట్టింది. ఆరవ్ డార్క్ బ్లూ సూట్ లో ల్యాప్టాప్ చూస్తూ చాలా సీరియస్ గా ఉన్నాడు. అతని ఫేస్ లో ఎప్పటిలాగే ఆ గంభీరత, పర్ఫెక్ట్ బాస్ లుక్ ఉన్నాయి. అనన్య లోపలికి రాగానే అతని చూపులు ల్యాప్టాప్ నుంచి ఆమె వైపు తిరిగాయి. ఇద్దరి చూపులు ఒక్కసారిగా కలుసుకున్నాయి. నిన్నటి రాత్రి ఆలోచనలు ఇద్దరు మనసుల్లోనూ ఒక్కసారిగా మెదిలాయి. అనన్య తలదించుకొని ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ, "ఛీ, గుడ్ మార్నింగ్ బాస్, మీ ఆరెంజ్ జ్యూస్" అంది తడబడుతూ. ఆరవ్ ఆమె వంక ఇంటెన్స్డ్ గా చూస్తూ లేచి నిలబడ్డాడు. అతని పర్సనాలిటీ అనన్యను మళ్ళీ డామినేట్ చేయడం మొదలుపెట్టింది. అతను టేబుల్ చుట్టూ తిరుగుతూ ఆమె దగ్గరకు చాలా దగ్గరగా వచ్చాడు. "మిస్ అనన్య, నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి." ఆరవ్ వాయిస్ డీప్ గా ఒక విచిత్రమైన అధికారంతో వచ్చింది. అది ఆ అది ఆఫీస్ వర్క్ ఆలోచిస్తూ నిద్రపోలేదు బాస్ అని అనన్య అబద్ధం చెప్పింది. ఆరవ్ ఆమెకి ఇంకా దగ్గరగా జరిగాడు. ఆరవ్ ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తాడు. "ఆ అబద్ధం చెప్పడం నీకు చేత కాదు అనన్య. నువ్వు వర్క్ గురించి ఆలోచించలేదు, నా గురించి ఆలోచించావు. నిజం కదా?" ఆరవ్ కళ్ళల్లో లస్ట్, ఒక కంట్రోల్డ్ వింటర్ మ్యాజిక్ రొమాన్స్ స్పష్టంగా కనిపించాయి. అనన్య శ్వాస ఆగిపోయినంత పనైంది. అతని చేతి స్పర్శకి ఆమె పెదవులు స్వల్పంగానే వణికాయి. అలా ఇద్దరూ అంత దగ్గరగా ఉండగానే ఆరవ్ అమ్మగారు, నాన్నగారు లోపలికి వచ్చారు. క్షణకాలంలో చిన్నగా జరిగాడు ఆరవ్. ఆరవ్ తండ్రి విక్రమ్జిత్ రాథోడ్, రాథోడ్ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఆరవ్ సీరియస్నెస్, బిజినెస్ మైండ్ అంతా ఆయన నుండే వచ్చాయి. కొడుకు లాగే గంభీరంగా ఉంటారు, కానీ లోపల చాలా మంచివారు. అతని తల్లి గాయత్రి రాథోడ్ చాలా పద్ధతిగా, రాయల్ గా ఉండే గృహిణి. కొడుకుని ప్రాణంగా చూసుకుంటారు. ఆరవ్కు 32 వచ్చిన పెళ్లి చేసుకోకుండా ఎప్పుడూ ఆఫీస్ కోపంతో రగిలిపోతుంటే ఆమెకు రోజు చింతే. "అమ్మా, నాన్న, మీరిక్కడ చెప్పకుండా వచ్చారేంటి?" ఆరవ్ తన వాయిస్ లో బాస్ టోన్ ని కవర్ చేస్తూ అడిగాడు. "నువ్వు చెప్తే వినడం లేదుగా నాన్న. బెంగళూరు క్లయింట్ మీటింగ్ కి బయలుదేరే ముందు నిన్ను చూసి పోదామని వచ్చాం" అంది గాయత్రి. అప్పుడే విక్రమ్జిత్ చూపులు పక్కనే వణుకుతూ నిల్చున్న అనన్య మీద పడ్డాయి. "ఎవరి అమ్మాయి ఆరవ్?" అని విక్రమ్జిత్ అడిగారు. "నా కొత్త ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనన్య, నాన్న" అని ఆరవ్ పరిచయం చేశాడు. గాయత్రి అనన్య వైపు చూసి ఆమె అమాయకమైన ఫేస్, నీట్ లుక్ చూసి మనసులోనే మురిసిపోయింది. "చాలా పద్ధతిగా ఉంది పిల్ల" అని మెల్లగా అనుకొని, "జాగ్రత్తమ్మా, మా ఆరవ్కి కోపం ఎక్కువ. ఏది సమయానికి జరగకపోతే అరిచేస్తాడు. కాస్త ఓపికగా ఉండు" అని నవ్వుతూ చెప్పింది. "అయ్యో, పర్లేదు ఆంటీ, బాస్ కోపం నాకు అలవాటైపోయింది" అని అనన్య తన అల్లరి బుద్ధితో. ఆ మాట వినగానే ఆరవ్ కళ్ళు పెద్దవి చేసి అనన్య వైపు ఒక భయంకరమైన డార్క్ లుక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాట అనాలా అన్నట్లుంది అతని చూపు. గాయత్రి, విక్రమ్జిత్ ఆ మాటకు నవ్వి కొడుక్కి బెంగళూరు ట్రిప్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్పి బయటకు వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే ఆరవ్ క్యాబిన్ డోర్ లాక్ చేశాడు. అనన్య వైపు
వేగంగా నడుచుకుంటూ వచ్చాడు. ఏంటి మా అమ్మతో అంత చనువుగా మాట్లాడుతున్నావు? నా కోపం నీకు నిజంగా అలవాటయిందా? అని ఆరవ్ అనన్యను గ్లాస్ వాల్కి ఆనించి ఆమె నడుమును గట్టిగా పట్టుకొని తక్కిన దూరాన్ని తుడిచేశాడు. బాస్, మీ అమ్మగారు చాలా స్వీట్. అందుకే అన్నాను. మా అమ్మ స్వీటే, కానీ నేను కాదు. బెంగుళూరు ట్రిప్‌లో నా ఈగో, నా డిజైర్ 2 ఎలా ఉంటాయో చూపిస్తాను. గట్టి కార్ కారేడి అని ఆరవ ఆమె పెదవులు కింద తన బొటనవేలుతో ఒత్తి వదిలేశాడు. సాయంత్రం 6 గంటలు. ఆరవ్ తన బ్లాక్ లగ్జరీ సువ్‌ని డ్రైవ్ చేస్తున్నాడు. పక్క సీట్‌లో అనన్య కూర్చొనుంది. బెంగుళూరు వెళ్ళే ఘాట్ రోడ్‌లో ప్రయాణం సాగుతుంది. సడన్‌గా ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపించగానే అనన్య కొద్దిగా కంగారు పడుతూ కాల్ లిఫ్ట్ చేసింది. ఆరవ్‌కి వినిపించకుండా ఉండడానికి వాల్యూమ్ తగ్గించి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది. హలో అమ్మా! అను బయలుదేరి ఎంతసేపయిందే? ఘాట్ రోడ్‌లో ప్రయాణం కదా! జాగ్రత్తగా ఉన్నారా? సుజాత ఆందోళనగా అడిగింది. అనన్య ఆఫీస్ పని మీద ఆరవ్‌తో కలిసి బెంగుళూరు వెళ్తుందనే విషయం ముందుగానే ఇంట్లో చెప్పడంతో సుజాతకి మనసంతా కంగారుగానే ఉంది. హా! అమ్మా! బయలుదేరామమ్మా. దారిలోనే ఉన్నాం అంది. అనన్య నెమ్మదిగా సరేనమ్మా, పెద్ద ఆఫీసర్‌తో వెళ్తున్నా. ఆరవ్ రాథోడ్ గారంటే బిజినెస్ వరల్డ్‌లో చాలా పెద్ద పేరు. ఆయన చాలా పద్ధతిగా, స్ట్రిక్ట్‌గా ఉంటారంట కదా! నీ చిలిపి చేష్టలు, తింగర పనులు అక్కడ చూపించకు. సమయానికి జాగ్రత్తగా పనులు పూర్తి చెయ్యి. దారిలో వాతావరణం కూడా బాగోలేదు. చలికి ఏమైనా పొరపాటున ఆయాసం వస్తే జాగ్రత్త అని సుజాత వరుసగా జాగ్రత్తలు చెప్పింది. అప్పుడే పక్కన ఉన్న నాన్న రాఘవరావు ఫోన్ అందుకున్నారు. అను తల్లి, బాస్ గారితో చాలా జాగ్రత్తగా ఉండు. ఆయనకి కోపం ఎక్కువ అని అన్నావు కదా! అనవసరంగా ఆయన కోపానికి కారణం అవ్వకు. టైంకి ఏదైనా తిను. బెంగుళూరు చేరగానే ఫోన్ చెయ్యు అని ప్రేమగా చెప్పారు. వెనక నుంచి తమ్ముడు బన్నీ గట్టిగా అరిచాడు. అక్కా, బాస్ ఏమైనా అరిస్తే పద్ధతిగా తల ఊపు. ఈ పాత అల్లరి అక్కడ చూపించి చూపిస్తే కారులోంచి బయటకు తోయించుకోకు. రేయ్ బన్నీ, నోరు మూయ్. సరే నాన్న, సరే అమ్మా, నేను జాగ్రత్తగా ఉంటాను. లే, ఫోన్ పెట్టేస్తున్నాం అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేసింది. కాల్ కట్ అవ్వగానే కారులో మళ్ళీ ఒక నిశ్శబ్దం అలుముకుంది. అనన్య మెల్లగా ఆరవ్ వైపు దొంగ చూపులు చూసింది. ఆరవ్ ఒక చేతిలో స్టీరింగ్ పట్టుకొని కారు స్పీడ్ కాస్త తగ్గించి అనన్య వైపు ఒక డీప్, ఇంటెన్స్ లుక్ ఇచ్చాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా అతని కళ్ళలో ఒక విచిత్రమైన, అధికారమైన ఆకర్షణ స్పష్టంగా కనిపించింది. మీ ఇంట్లో వాళ్ళు నీకు నా గురించి చాలానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు అని, ముఖ్యంగా నా కోపం గురించి. ఆరవ్ వాయిస్ చాలా గంభీరంగా, లోతుగా వచ్చింది. అది అది కాదు బాస్. వాళ్ళు జస్ట్ జాగ్రత్తలు చెబుతున్నారు. అనన్య సీట్లో కొద్దిగా వెనక్కి సర్దుకుంటూ అంది. అప్పుడే చిన్నగా వర్షం కొంచెం గట్టిగానే పడుతుంది. అలానే వర్షం హోరున కురుస్తుంది. కారు డోర్ల మీద పడుతున్న నీటి చుక్కల శబ్దం తప్ప చుట్టూ ఏమీ కనిపించడం లేదు. ఏసీ ఆగిపోవడంతో కారు అద్దాలపై పొగమంచు పట్టి లోపల చీకటి ఇంకా దట్టంగా మారింది. వర్షపు చలికి అనన్య వణుకుతూ తన 2 చేతులను భుజాల చుట్టూ వేసుకుంది. ఆరవ్ ఆమె వైపు చూశాడు. కారు ఫ్రంట్ సీట్లలో గ్యాప్ తక్కువగా ఉండటంతో అతను కారు వెనుక సీట్లోకి మారాడు. అనన్య, వెనక్కి రా, ఇక్కడ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. చలి కూడా కాస్త తక్కువగా ఉంటుంది. ఆరో వాయిస్ డీప్ గా ఒక కమాండింగ్ టోన్ లో వచ్చింది. అనన్య కొద్దిగా
తడబడుతూనే ముందు సీటు నుంచి వెనక సీట్లోకి వచ్చింది. ఆమె రాగానే ఆరవ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. సడన్ గా అలా లాక్కోవడంతో అను అతని విశాల రొమ్ముపై పడింది. ఆరవ్ విశాలమైన రొమ్ము వేడి అనన్య శరీరాన్ని తాకగానే ఆమెలోని వణుకు తగ్గింది. కానీ అదే సమయంలో ఆమె గుండె వేగం విపరీతంగా పెరిగింది. ఆరవ్ డీప్ బ్రీతింగ్ ఆమె మెడ మీద వేడిగా తగులుతుంది. అనన్య పెదవులను తాకేంత దగ్గరగా వచ్చిన ఆరవ్ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని, తడబాటును స్పష్టంగా గమనించాడు. అతనిలోని కామం ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఎంత కోపం కోరిక ఉన్నా తన అసిస్టెంట్ అమాయకత్వాన్ని స్వార్థంతో వాడుకోవడం సరైనది కాదని అతని బుద్ధి అతనికి హెచ్చరించింది. ఆరవ్ ఒక సుదీర్ఘమైన ఊపిరి తీసుకొని కళ్ళు మూసుకొని తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకున్నాడు. మెల్లగా అనన్య నడుము మీద ఉన్న తన చేతి పట్టును వదిలేసి 2 అడుగులు వెనక్కి జరిగాడు. అనన్య కూడా చటుక్కున తేరుకొని తన డ్రెస్సును సర్దుకొని హడావుడిగా కారు సీట్లో తిన్నగా కూర్చుంది. ఇద్దరి మధ్య ఒక రకమైన నిశ్శబ్దం, కాస్త సిగ్గు, మరికొంత తడబాటు అలుముకున్నాయి. ఆరవ్ తన కోట్ను పూర్తిగా అనన్య భుజాలపై సర్దుతూ, సారీ, ఐ లాస్ట్ మై కంట్రోల్. నీకు చలిగా ఉంటే ఈ కోట్ కప్పుకో, నేను ఫ్రంట్ సీట్ లో ఉంటాను అని గంభీరమైన శాంతించిన గొంతుతో చెప్పాడు. పర్లేదు బాస్ అని అనన్య తలదించుకొని సన్నటి గొంతుతో అంది. ఆరవ్ ముందు సీట్లోకి వెళ్ళి కూర్చొని ఏమీ జరిగినట్లు విండో బయటకు చూస్తున్నాడు. రిలాక్స్ అయ్యాడు. అనన్య వెనుక సీట్లో కూర్చొని ఆరవ్ చూపించిన గౌరవానికి కంట్రోల్ కి మనసులోనే మురిసిపోయింది. ఆరవ్ కోపిస్ట్ మాత్రమే కాదు, ఆడదాని గౌరవాన్ని కాపాడే పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్ అని ఆమెకు అర్థమైంది. వర్షం మెల్లిగా తగ్గడంతో కొంతసేపటికి రోడ్డు అసిస్టెంట్ టీం వచ్చి కారుని బాగు చేశారు. ఇద్దరూ బెంగళూరు వైపు ప్రయాణాన్ని కొనసాగించారు. మరుసటి రోజు ఉదయం బెంగళూరు లగ్జరీ రిసార్ట్. రాత్రి జరిగిన సంఘటన తర్వాత అనన్య ఆరవ్‌ను నేరుగా చూడలేక సిగ్గుతో తలదించుకొని నడుస్తుంది. కానీ ఆరవ్ ముఖంలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. వారు వారు రిసార్ట్ లాబీలోకి వెళ్ళగానే అక్కడ బెంగళూరు క్లయింట్ మిస్టర్ సింఘానియా తన టీంతో ఎదురయ్యాడు. ఆరవ్ చూసి, ఏ ఆరవ్, లేట్ అయ్యగా వచ్చావు, ఏంటి మ్యాటర్ అని అంటూ పక్కనే ఉన్న అను వైపు చూశాడు. ఓహో, ఎందుకింత లేటు వచ్చావో నాకు అర్థమైంది. లే, వచ్చిన దారిలో టైం వేస్ట్ చేసావా ఏంటి అని అనన్య వైపు చులకనగా నవ్వాడు. నీ పని అయితే చెప్పు, అసలే ఆడవాసన తగిలి చాలా కాలమైంది అని తన మెడని రుద్దుకుంటూ కోరికతో తన వైపు చూసి అన్నాడు. ఒక్క క్షణం అనుకి భయంగా అనిపించింది. ఆరవ్ వెనుక దాక్కుంది. ఆరవ్ అనన్య వైపు ఒక్క క్షణం చూశాడు. ఆమె కళ్ళల్లో ఉన్న భయం అతనికి నచ్చలేదు. అతను నెమ్మదిగా అనన్య చేతులను తన కోట్ మీద నుంచి తీసేసి ఆమెను తన పక్కన సగర్వంగా నిలబెట్టాడు. నా వెనుక దాక్కోవలసిన అవసరం లేదు అనన్య, నీ ముందు ఆరవ్ రాథోడ్ ఉన్నాడు అని చాలా లోతైన గంభీరమైన గొంతుతో చెప్పాడు. ఆ వెంటనే ఆరవ్ ఒక్కసారిగా సింహానియా ముందుకు వచ్చి అతని కాలర్ పట్టుకొని వంగి ముఖం మీద గట్టిగా డిష్ అని ఒక గుద్దు గుద్దాడు. సింఘానియా ముక్కు మీద నుంచి రక్తం చిమ్మి కింద లెదర్ సోఫా మీద పడిపోయాడు. అతని టీం సభ్యులు రిసార్ట్ లాబీలో ఉన్న వాళ్ళందరూ షాక్ తో ఊపిరి బిగబట్టారు. ఆరవ్ అక్కడితో ఆగలేదు. సింఘానియా దగ్గరికి వెళ్లి అతని షర్ట్ పట్టుకొని పైకి లేపాడు. ఆరవ్ కళ్ళలో డార్క్ రాక్షసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. రాథోడ్ గ్రూప్ కి 500 కోట్ల డీల్ పోయినా నా మైండ్ కి ఏమీ కాదు సింఘానియా. కానీ నా అనన్య వైపు మీ కంటి చూపు పడిన ఆ చూపుకి కారణమైన మీ కళ్ళను పీకేస్తాను.
అని భయంకరంగా హెచ్చరించాడు. సింహానియా నొప్పి ఓర్చుకోలేక వణుకుతూ "సారీ సారీ ఆరవ్, సారీ" అని అరిచాడు. ఆరవ్ అతను చీకొట్టినట్లు కిందకు తోసేశాడు. 2 రోజుల తర్వాత అనన్య తన బెడ్‌రూమ్‌లో బెడ్ మీద కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తుంది. బెంగుళూరు నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆమె మనసు ప్రశాంతంగా లేదు. నేనెందుకు ఆరవ్ బాస్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను? నేనెందుకు ఆరవ్ బాస్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను? ఆయన మీద నిజంగానే నాకేమైనా ఫీలింగ్స్ వచ్చాయా? అయ్యో! నా మైండ్ మొత్తం పాడు చేశాడు నయాల అని అనన్య కోపంగా సిగ్గుతో తనలో తానే గింజుకుంటూ తల దిండులో ముఖం దాచేసుకుంది. సరిగ్గా అదే సమయానికి బన్నీ సైలెంట్‌గా గదిలోకి వచ్చి అనన్య పక్కనే బెడ్ మీద టపాలున వచ్చి పడుకున్నాడు. పడుకొని ఒక వికటమైన నవ్వు నవ్వుతూ "ఏంటక్కా మీ బాస్ బాగానే గుర్తుకొస్తున్నాడా?" అని వెటకారంగా అడిగాడు. అనన్య ఒక్కసారిగా ఉలిక్కిపడి ముఖం పైకెత్తి వాని వైపు కోపంగా చూసింది. "రేయ్! ఎప్పుడు వచ్చావురా? రూమ్‌లోకి వచ్చే ముందు తలుపు కొట్టాలనే కనీస జ్ఞానం కూడా లేదా నీకు? తలుపు కొడితే నీ ఆరవ బస్ ధ్యానం భంగమవుతుందని కొట్టలేదే అక్కయ్య గారు" అని బన్నీ నవ్వుతూ అన్నాడు. అయినా అద్దం ముందు నిల్చొని మురిసిపోవడం, బెడ్ మీద పడి గింజుకోవడం చూస్తుంటేనే ఆరవ్ అర్థమవుతుంది సీన్ చాలా గట్టిగానే పండిందని. "నోరు ముయ్యి బన్నీ. అలాంటిదేమీ లేదు. ఆఫీస్ ఫైల్స్ గుర్తుకొచ్చి అలా అనుకుంటున్నాను అంతే" అని అనన్య కవర్ చేయడానికి ట్రై చేసింది. "అవునక్కా! ఫైల్స్ గుర్తుకొస్తే నా యాళ్ళ మైండ్ పాడు చేశాడు అని ఎవరైనా అనుకుంటారా ఏంటి? నా దగ్గర కలరింగ్ ఇవ్వకక్కా. ఆరవ్ రాథోడ్ సార్ నిన్ను బెంగుళూరులో కాపాడిన విధానం మేమంతా చూసాంలే" అని బన్నీ ఆట పట్టించాడు. అనన్య ముఖం ఎర్రగా మారిపోయింది. ముందుగానే సింగానితో గొడవంతా టీవీలో టెలికాస్ట్ అవ్వడంతో ఆ విషయం తెలిసింది. సిగ్గును కవర్ చేసుకోవడానికి పక్కనే ఉన్న దిండు తీసి బన్నీ ముఖం మీద గట్టిగా వేసి బాధేసింది. "రేయ్! నీకు చదువు సంధ్య లేదా? పోయి చదువుకోరా. చదువుకోరా అంటే నా ప్రేమ పురాణం తవ్వడానికి వచ్చావా?" బన్నీ ఆ దిండును తవ్వుకుంటూ పకపకా నవ్వి "ఓహో! అంటే ప్రేమని ఒప్పేసుకున్నావన్నమాట. సరే సరే బాస్ గారితో జగడం పెట్టుకోకు జాగ్రత్త" అని అరుస్తూ రూమ్ నుంచి బయటకు పరిగెత్తాడు. బన్నీ వెళ్ళిన తర్వాత అనన్య బెడ్ మీద వెల్లికిలా పడుకుంది. చేతులు గుండె మీద వేసుకుంది. బన్నీ అన్న మాటలు ఆమె మనసులో మళ్ళీ మోగాయి. నిజమేనా? నాకు ఆరవ్ మీద ప్రేమ పుట్టిందా? ఆ రాక్షసుడి కోపం వెనుక ఉన్న ఆరా కేర్, ఆ రొమాంటిక్ స్పార్క్ నన్ను నిజంగానే మార్చేశాయా అని ఆలోచిస్తుంది. అప్పుడే సుజాత గదిలోకి వచ్చి "అను, త్వరగా లేచి మంచి డ్రెస్ వేసుకో. రేపు సాయంత్రం నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం" అంది. అనన్య ఒక్కసారిగా షాక్ అయి బెడ్ మీద కూర్చుంది. "ఏంటమ్మా? పెళ్లి చూపులా? ఇప్పుడా? నాకా? అవునే, మన రాఘవరావు గారి మన్ మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకు. పక్కింటి సత్యనారాయణ గారి అబ్బాయి తేజ. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మంచి సంబంధం. అబ్బాయి ఫోటో చూడమంటే చూడు" అని ఫోన్ చూపించింది. అనన్య ఆ ఫోటో వైపు చూసింది కానీ ఆమె కళ్ళ ముందు తేజ ముఖానికి బదులుగా ఆరవ్ రాథోడ్ పవర్‌ఫుల్ లుక్స్, అతని బాడీ పర్ఫ్యూమ్స్, రాత్రి కారులో అతను చూపించిన ఆ రొమాంటిక్ స్పార్కే కదులుతున్నాయి. ఆరవ్ స్థానంలో వేరొకరిని ఊహించుకోవడానికి కూడా ఆమె మనసు ఒప్పుకోలేదు. "అమ్మా! నాకిప్పుడే పెళ్లి వద్దు" అని అనన్య తప్పించుకోవడానికి చూసింది. టైమేంటే ఏళ్ళు కొద్దీ ఆగడానికి? నువ్వేమైనా రాయల్ ఫ్యామిలీ పడిచూపులా? ఆఫీస్ పని అని కాలయాపన చేయకుండా రేపు పద్ధతిగా పెళ్లి చూపుల్లో కూర్చో అని అనడంతో
పోనీ రేపైనా నాకు టైం ఇవ్వు అమ్మా. నేను ఆలోచించి నాన్నతో చెబుతాను అని సుజాత గారికి చెప్పింది. అలానే నీ ఇష్టం. నేను రేపు ఉదయం అడుగుతాను అని వెళ్ళిపోయింది. అనన్య హమ్మయ్య అని అనుకుంటూ బెడ్ మీద పడిపోయింది. కానీ ఆమె మనసులో అస్సలు ప్రశాంతత అనేది లేదు. రాత్రంతా ఆరవ్ చూపులతోనే సరిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే అనన్య ఆఫీస్‌కి వెళ్ళింది. ఫైల్స్ పట్టుకొని ఆరవ్ క్యాబిన్ వైపు నడుస్తుండగా గ్లాస్ విండోలోంచి లోపల సీన్ చూసి ఒక్కసారిగా అక్కడే ఆగిపోయింది. హై హీల్స్ వేసుకొని చాలా స్టైలిష్‌గా ఉన్న ఒక మోడర్న్ అమ్మాయి నేరుగా ఆరవ్ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆరవ్ కూడా ఆమెను వద్దనకుండా మాట్లాడటం అద్దంలో నుంచి చూసిన అనన్య గుండె ఒక్కసారిగా జారినట్లయింది. మనసంతా ఏదో తెలియని అసూయ, బాధ కలిగాయి. అనన్య పక్కనే నిల్చున్న శ్వేత దగ్గరికి వెళ్లి, శ్వేత, ఎవరామె? ఆరవ్ సార్ దగ్గరికి అంత హక్కుగా వెళ్లి కౌగిలించుకుంది అని అడిగింది. శ్వేత అనన్య వైపు చూస్తూ, ఆమె పేరు రియా. మన సార్‌కి కాబోయే అమ్మాయి అంట. ఇద్దరి ఇంట్లోనూ మాటలు నడుస్తున్నాయని టాకు. చూస్తుంటే మంచి పెయిర్ లాగా అనిపిస్తుంది కదా అని అంది. సార్‌కి కాబోయే అమ్మాయా? మంచి పెయిర్. ఆ మాటలు అనన్య చెవిలో గుణపాల్లా గుచ్చుకున్నాయి. శ్వేత అనన్య ముఖంలో మారిన రంగులను గమనించి, ఏంటి అనన్య అంత బాధపడుతున్నావ్? సార్‌ని ప్రేమిస్తున్నావా ఏంటి? అని అనుమానంగా అడిగింది. అనన్య ఒక్కసారిగా కంగారు పడి కన్నీళ్లను లోపలికి నొక్కుకుంటూ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించింది. నేనా? నేను నేనెందుకు ప్రేమిస్తాను? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు శ్వేత. అయినా నా బాస్ అంతే. నాకెందుకు బాధ అంటూ తడబడుతూనే సర్దుకోవడానికి చూసింది. అవునా? మరి నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ముఖం మలా పాలిపోయిందేంటి? అని శ్వేత ఇంకా నిలదీస్తుండగానే, అయ్యో! ప్రతిదానికి ఎందుకంతలా హ్మ్, నిలదీస్తావు? నిజంగా ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు శ్వేత అని అనన్య తన కంగారుని దాచుకుంటూ సర్దుకోవడానికి చూసింది. శ్వేత నవ్వుతూ, అవునులే నేనేదో ఊహించుకున్నాను అని అనడంతో అనన్య కాస్త ధైర్యం తెచ్చుకొని, అవును నువ్వు ఊహించుకున్నావు. అంతే. నాకు ఆయనకు ఏ సంబంధం లేదు. సరిగ్గా అదే సమయంలో అనన్య ఫోన్ గట్టిగా రింగ్ అయింది. స్క్రీన్ మీద అమ్మ అని పడటంతో హమ్మయ్య అని అనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా! అను, ఉదయం నీ నిర్ణయం చెప్తానన్నావు కదా! మర్చిపోయావా? సత్యనారాయణ గారి అబ్బాయి తేజ వాళ్ళు పెళ్లి చూపులకి ఈరోజే వస్తామంటున్నారు. నువ్వు ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చెయి అని సుజాత అర్జెంటుగా చెప్పింది. సరేనమ్మా, నేను ఓకే. సాయంత్రం పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేయండి. నేను త్వరగానే వచ్చేస్తాను అని అనన్య గట్టిగా చెప్పి ఫోన్ కట్ చేసింది. రియాను సాగనంపి బయటికి వచ్చిన ఆరవ్ అనన్య డెస్క్ ఖాళీగా ఉండటం చూశాడు. శ్వేత, వేర్ ఈజ్ అనన్య? ఆరవ్ వాయిస్‌లో కమాండింగ్ టోన్ స్పష్టంగా వినిపించింది. శ్వేత వణుకుతూ టేబుల్ మీదున్న లీవ్ లెటర్ చూపించింది. సార్, అనన్యకి ఈరోజు సాయంత్రం పెళ్లి చూపులంట ఉన్నాయంట. అందుకే హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళిపోయింది అని చెప్పింది. వాట్? ఆరవ్ గొంతు ఆఫీస్ ఫ్లోర్ అంతా ప్రతిధ్వనించింది. అతని చేతిలో ఉన్న గ్లాస్ వాటర్ కప్ పగిలి ముక్కలైంది. కళ్ళల్లో రాక్షసమైన ఎరుపు అలుముకుంది. నా అనుమతి లేకుండా వేరొకడితో పెళ్లి చూపుల్లో కూర్చోవడానికి ఎంత ధైర్యం? ఆరవ్ తన లగ్జరీ కార్ కీస్ తీసుకొని భయంకరమైన కోపంతో పార్కింగ్ వైపు దూసుకెళ్లాడు. ఇంటి దగ్గర సుజాత హడావుడిగా ఇల్లంతా సర్దుతుంది.
అనన్య పట్టుచీర కట్టుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని అద్దం ముందు నిల్చుంది. అద్దంలో తన రూపాన్ని చూసుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆరవ్ గుర్తొచ్చిన ప్రతిసారి గుండెను ఎవరో పిండేసినట్లుగా అనిపిస్తుంది. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు పెళ్ళికొడుకు తేజ తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. రండి రండి, రాఘవరావు గారు అందరినీ ఆదరంగా ఆహ్వానించారు. అను, కాఫీ తీసుకొని రామ్మా అని సుజాత పిలిచింది. అనన్య చేతిలో కాఫీ ట్రే పట్టుకొని తలదించుకొని నెమ్మదిగా హాలులోకి వచ్చింది. తేజ ఆమెను చూసి మురిసిపోతూ నవ్వాడు. అనన్య కాఫీ ట్రేని టేబుల్ మీద పెట్టబోతుండగా సరిగ్గా అదే క్షణంలో ధామ్ ధామ్ ఇంటి ముందు బయట వరుసగా 10 నల్లటి లగ్జరీ కార్లు వచ్చి ఆగడం, డోర్లు గట్టిగా పడటం శబ్దాలొచ్చాయి. మరుసటి క్షణంలోనే అనన్య ఇంటి ప్రధానం ద్వారా భయంకరమైన శబ్దంతో తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టాడు ఆరవ్ రాథోడ్. నల్లటి సూట్లో చేతిలో జేబులో పెట్టుకుని కళ్ళల్లో అగ్ని పర్వతాన్ని మోస్తూ అతను లోపలికి నడిచాడు. అతని వెనకాల 4 బాడీగార్డ్స్ నిల్చున్నారు. హాలులోని వాళ్ళంతా షాక్తో లేచి నిల్చున్నారు. రాఘవరావు కంగారుగా, సార్ మీరు అని అడిగారు. ఆరవ్ ఎవరినీ పట్టించుకోలేదు. అతని చూపులు నేరుగా అనన్య మీద పడ్డాయి. పట్టుచీరలో మల్లెపూలతో ఉన్న అనన్య దగ్గరకు రాక్షసంగా నడుచుకుంటూ వచ్చాడు. అనన్య చేతిలోని కాఫీ ట్రేని లాగి పక్కన విసిరేసి ఆమె కట్టును గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కున్నాడు. ఎవడ్రా వీడు? తేజ కోపంగా ముందుకు వచ్చాడు. ఆరవ్ తేజ వైపు ఒక్క వార్నింగ్ లుక్ ఇచ్చాడు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ ప్రాణాలకి మంచిది, లేదంటే ఈ రోజే నీకు చివరి రోజు అవుతుంది. ఆరవ్ వాయిస్ డార్క్ అండ్ పవర్ఫుల్ గా వినిపించింది. తేజ ఫ్యామిలీ భయంతో వణికిపోతూ వెంటనే బయటకు పరిగెత్తింది. సుజాత కంగారుగా, సార్ ఏంటిది? మా అమ్మాయి చెయ్యి వదలండి అంది. సార్ ఏంటిది? అందరూ ఉన్నారు. అసలు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నా చెయ్యి వదలండి అని అనన్య వణుకుతున్న గొంతుతో కళ్ళల్లో నీళ్లతో ఆరవ్ను నిలదీసింది. సుజాత కూడా ముందుకు వచ్చి, సార్ మీరు అనన్యకి బాస్ కావచ్చు, అంత మాత్రాన మా ఇంటికి వచ్చి అలా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు. ముందు మా అమ్మాయి చెయ్యి వదలండి అని కంగారుగా అంది. ఆరవ్ సుజాత వైపు గాని రావు గారి వైపు కానీ చూడలేదు. అతని కళ్ళు కేవలం అనన్య మీద మాత్రమే నిలిచాయి. పట్టు చీరలో జడలో మల్లెపూలతో వేరేవాడి కోపం కోసం తయారైన అనన్య రూపాన్ని చూస్తుంటే అతనిలోని రాక్షసత్వం హద్దులు దాటిపోతుంది. ఆరవ్ తన పట్టుని ఇంకా బిగించి అనన్యను తన వైపు మరింత దగ్గరగా లాక్కున్నాడు. ఇద్దరి మధ్య అంగుళం కూడా ఖాళీ లేదు. నేను ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు అనన్య. ఆరవ్ గొంతు మరింత లోతుగా ఇంటెన్స్డ్ గా మారింది. అతను తన మరో చేతితో వేళ్లను అనన్య చిన్న గడ్డాన్ని పైకి ఎత్తి ఆమె నీళ్లు నిండిన కళ్ళల్లోకి నేరుగా చూశాడు. ఇన్ని రోజులు నా ప్రతి చూపులో, నా ప్రతి ప్రవర్తనలో నీకు కనిపించేది కేవలం నా కోపమేనా? నిజం చెప్పు అనన్య, నీ మనసులో నా మీద ప్రేమ లేదా అని ఆరవ్ చాలా పర్సనల్ గా, రాయల్ గా అడిగారు. అనన్య గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. హాలులోని అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. రాఘవరావు సుజాత షాక్ లో ఉండిపోగా వెనకాల నిల్చున్న బన్నీ మాత్రం నేను ముందే చెప్పగా అన్నట్లు సైలెంట్ గా చూస్తున్నాడు. బాస్, ఇది అనన్య మాటలు తడబడ్డాయి. ఆరవ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ పిచ్చి ఆరాధన, ప్రేమ ఆమెను పూర్తిగా ఆవరించేశాయి. పిచ్చి పట్టిందా నీకు? మీ
మీ మీద నాకు ప్రేమేంటి? అస్సలు లేదు అని అనన్య గట్టిగా చెప్పాలని అనుకుంది. కానీ ఆరవ్ తన కళ్ళలోకి చూస్తున్న ఆ తీవ్రమైన చూపుకి, అతనిలోని ఆధిపత్యానికి భయపడి ఆమె నోట మాట రాలేదు. అనన్య భయంతో తడబడుతూ, అది మీకు పెళ్ళి అని మెల్లగా అంది. ఆరవ్ అనుమానంగా తన కనుబొమ్మ ముడిచాడు. అతని కళ్ళల్లో మళ్ళీ ఆ డార్క్ ఇంటెన్సిటీ పెరిగింది. పెళ్ళేంటి? ఆరవ్ వాయిస్ గంభీరంగా నిలదీస్తున్నట్లు వచ్చింది. అనన్య తన పెదవులు కొరుక్కుంటూ ఆరవ్ నుంచి చూపులు పక్కకు తిప్పి, అది రియా అని సగం మాటలలోనే ఆపేసింది. రియా అన్న పేరు వినగానే ఆరవ్ ముఖంలో ఉన్న కోపం స్థానంలో ఒక చిన్న నవ్వు, అపారమైన గర్వం మెరిశాయి. అనన్య తనపై చూస్తున్నదంతా అసూయ, ఆ హక్కు అతని మనసుని దోచేస్తున్నాయి. ఆరవ్ నెమ్మదిగా ముందుకు వంగి తన పెదవులను అనన్య చెవికి దగ్గరగా తీసుకెళ్లాడు. అతని వేడి ఊపిరి అనన్య మెడను తాకడంతో ఆమె ఒళ్ళు జలధరించింది. ఓహ్! అంటే మేడం గారికి నా మీద ప్రేమ లేదు కానీ, రియా నా పక్కనే ఉంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారన్న మాట. దాన్నే అసూయ అంటారు మిస్ అనన్య. ప్రేమకి మొదటి మెట్టు అని ఆరవ్ రాయల్గా గుసగుసలాడాడు. అనన్య చటుక్కున ఆరవ్ కళ్ళలోకి చూసింది. బాస్, ఆమె ఆఫీసులో శ్వేత మీ కాబోయే భార్య అని శ్వేత ఏ- శ్వేత ఏం చెప్తే అది నమ్మేస్తావా? ఆరవ్ అనన్య నడుమును మరి కాస్త తన వైపుకు లాక్కున్నాడు. రియా నా చిన్ననాటి ఫ్యామిలీ ఫ్రెండ్, మా కంపెనీ షేర్ హోల్డర్ కూడా మాత్రమే. నా జీవితంలో, నా సామ్రాజ్యంలో కేవలం ఒక్క మహారాణికి చోటుంది. అది నువ్వు మాత్రమే. హాల్లో నిల్చున్న సుజాత, రాఘవరావు ఆరవ్ ధోరణి చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఆరవ్ అనన్యను చూస్తున్న తీరులో ఉన్న నిజమైన ఆరాధన వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆరవ్ అనన్య గడ్డాన్ని మళ్ళీ పైకెత్తి, ఇప్పుడు చెప్పు అనన్య, ఇంకా ఆ పెళ్లి చూపుల నాటకం ఆడాలా, లేక నాతో వచ్చేస్తున్నావా అని చాలా ఇంటెన్స్డ్ గా అడిగాడు. అనన్య ముఖంలో సిగ్ సిగ్గు, ఒప్పుకోలును చూసిన ఆరవ్ ముఖంలో రాజసం ఉట్టుపడేలా విజయవంతమైన నవ్వు మెరిసింది. అతను అనన్య చెయ్యి పట్టుకుని పక్కనే నిలబడి ఆ రాఘవరావు సుజాతల వైపు ఎంతో గౌరవంగా తిరిగాడు. నేను మీ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నానో, ఆమెకు ఎంత ప్రాణంగా చూసుకుంటానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అనన్య అనుమతితో, మీ అందరి ఆశీస్సులతో మీ అమ్మాయిని నా భార్యగా నా ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఈ పెళ్లికి మీరు ఒప్పుకుంటారా అని ఆరవ్ గంభీరంగా నమ్రతతో అడిగాడు. రాఘవరావు సుజాతలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆరవ్ రాథోడ్ లాంటి బిజినెస్ టైకూన్ తమ ఇంటికి వచ్చి తమ అమ్మాయి ప్రేమ కోసం నిలబడి ఎంత గౌరవంగా అడుగుతుంటే వారి ఆనందానికి హద్దులు లేవు. సుజాత కళ్ళల్లో ఆనంద బాష్పాలతో, మాకేం అభ్యంతరం ఉంటుంది సార్, అనన్య సంతోషమే మాకు ముఖ్యం. మీలాంటి గొప్ప వ్యక్తి మీలాంటి గొప్ప వ్యక్తికి మా అమ్మాయిని ఇవ్వడం మా అదృష్టం అని చెప్పింది. బన్నీ వెనక నుంచి వేస్తూ, అమ్మయ్య, భాస్కర్ నా బావ అయిపోయారు అని అరిచారు. ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. మరుసటి రోజు మంత్రాల ఘోష, మంగళ వాయిద్యాల నడుమ రాయల్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. అనన్య ఎర్రటి కాంచీపురం పట్టు చీరలో బంగారు ఆభరణాలతో దేవతల మెరిసిపోతుంది. ఆరవ్ రాయల పట్టు దోవతి లాల్చీలో మహారాజులా ఉన్నాడు. సుముహూర్తాన ఆరవ్ అనన్య మెడలో 3 ముళ్ళు వేశాడు. అనన్య పాపటి కుంకుమ దిద్ది తన సొంతం చేసుకున్నాడు. ఇద్దరి కళ్ళల్లోని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, ఆరాధన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక పక్కన నిలబడి చూస్తున్న గాయత్రి గారు విక్రమ్ జిత్ కి
చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు రాత్రినే వారి శోభనం ఏర్పాట్లు చేశారు. రూమంతా ఎర్రటి గులాబీలతో, సుగంధ పరిమళాలతో శోభాయమానంగా అలంకరించబడింది. అనన్య సిగ్గుతో వణికిపోతూ బెడ్ మీద కూర్చొనుంది. డోర్ తెరుచుకొని ఆరవ్ లోపలికి వచ్చాడు. కేవలం వైట్ షర్ట్ వేసుకొని లూజ్ బటన్స్ తో ఇంటెన్స్డ్ గా నడుచుకుంటూ వచ్చాడు. బెడ్ దగ్గరకు వచ్చి అనన్య పక్కన కూర్చున్నాడు. అనన్య ముఖాన్ని మెల్లగా పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు సూటిగా. ఇన్నాళ్ళకి అనన్య ఆరవ్ రాతుడికి పూర్తిగా సొంతమైంది. ఆరవ్ గొంతులో పిచ్చి రొమాన్స్ ధ్వనించింది. అతను నెమ్మదిగా వంగి అనన్య పెదవులపై తన పెదవులను ఉంచి సుదీర్ఘమైన ఘాటైన ముద్దు పెట్టాడు. అనన్య కళ్ళు మూసుకొని అతని షర్ట్ ని గట్టిగా పట్టుకుంది. ఆరవ్ ఆమెను తన బాహుబంధంలోకి తీసుకుని మెల్లగా బెడ్ మీదకు ఒరిగేలా చేశాడు. అతని చేస్తున్న ప్రతి చర్యకు బిగుసుకుపోతుంది పాపం. తనని ఊరించిన పెదవులను గట్టిగా తన పెదవులలో బిగించాడు. గట్టిగా కళ్ళు మూసుకొని ఆ క్షణాలను ఆస్వాదించి మెల్లగా తను వేసుకున్న శారీని తన నుండి వేరు చేసి గట్టిగా తనలో కలిసిపోయాడు. నొప్పి అని అరుస్తున్న క్షణాల తర్వాత తనని వదిలి మళ్ళీ తనలో కలిసిపోయాడు. ఆ రాత్రి వారి అమితమైన ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది ఆ రాత్రి. మరుసటి రోజు సూర్యకిరణాల కిటికీ తెరల నుంచి నేరుగా బెడ్ మీద పడుతుండటంతో అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రాత్రి జరిగిన రొమాంటిక్ క్షణాలు గుర్తుకొచ్చి ఆమె ముఖం సిగ్గుతో కూడిన నవ్వు విరిసింది. పక్కనే ఆరవ్ తన చేతిని అనన్య నడుము చుట్టూ వేసి ఆమెను తన గుండెలకు హత్తుకునేలా పట్టుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. అనన్య నెమ్మదిగా ఆరవ్ చేతిని పక్కకు జరిపి లేవబోయింది. కానీ మరుసటి క్షణమే ఆరవ్ ఆమెను మళ్ళీ తన వైపు లాక్కొని తన రొమ్ము మీద పడేలా 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 చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు మిస్సెస్ ఆరవ్ రాథోడ్? ఆరవ్ కళ్ళు తెరవకుండానే బొంగురుపోయిన భారీ వాయిస్ తో అడిగాడు. బాస్, ఉదయాన్నే వదలండి, అమ్మ వాళ్ళు వస్తారు, లేవాలి. అనన్య అతని గుండెల మీద చేతులు పెట్టి సిగ్గుపడుతూ అంది. ఆరవ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి అనన్య కళ్ళలోకి చూస్తూ రాయల్ గా నవ్వాడు. ఇంకా బాస్ ఏంటనన్య? ఆమె ఐఆమ్ యువర్ హస్బెండ్ నౌ అంటూ ఆమె పెదవుల మీద మళ్ళీ ఒక ఘాటైన ముద్దు పెట్టాడు. అనన్య కిలకిలా నవ్వుతూ అతని బాహుబంధం నుంచి తప్పించుకొని బాత్రూంలోకి పరిగెత్తింది. ఇది కొన్ని రోజుల తర్వాత. అనన్య కేవలం ఆరవ్ భార్యగానే కాదు, రాథోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఆరవ్తో సమానమైన డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది. ఆఫీస్ మీటింగ్ రూమ్ లో బిజినెస్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూర్చొని ఉన్నారు. ఆరవ్ తన పక్కనే ఉన్న రాయల్ చైర్ లో అనన్యను కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆరవ్ అందరి వైపు చూస్తూ గంభీరంగా ప్రకటించాడు. ఇప్పటి నుంచి రాథోడ్ గ్రూప్ లో నా సంతకం పాటు అనన్య సంతకం ఉంటేనే ఏ డీల్ అయినా ఓకే అవుతుంది. షీఈ్ నాట్ జస్ట్ మై వైఫ్, షీఈ్ మై ఈక్వల్ పార్ట్నర్. బోర్డు మెంబర్స్ అందరూ చప్పట్లు కొట్టారు. అనన్య ఆనందంతో గర్వంతో ఆరవ్ వైపు కసిగా చూసింది. ఒకప్పుడు అసిస్టెంట్ గా భయపడుతూ అడుగుపెట్టిన ఆఫీసులోనే ఈరోజు ఆరవ్కి తోడుగా ఆయన గుండెల్లోనూ సామ్రాజ్యంలోని మహారాణిలా నిలబడింది. ఆరవ్ టేబుల్ కింద నుంచి అనన్య వేళ్ళల్లోకి తన వేళ్లను పోనిచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళల్లోని ఒకరిపై ఒకరికి పిచ్చి ప్రేమ నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కింద హాల్లో ఫ్యామిలీ మొత్తం మాట్లాడుతున్నారు. సుజాత ఆనందంగా రాఘవరావు గారితో, చూసారండి మన అను అదృష్టం ఎలా ఉందో, ఆరవ్ బాబు మన పిల్లని దేవతలా చూసుకుంటున్నాడు, అంత పెద్ద కంపెనీకి డైరెక్టర్ని కూడా చేశారు అని గుసగుసలాడింది. బన్నీ సోఫాలో
కాళ్ళు చాపుకొని కూర్చొని స్వీట్లు తింటూ, అవునమ్మా, ఇకపై మన ఇంట్లో నా హవ నడవదు, అక్క బావగారి పవరే నడుస్తుంది అని వెటకారంగా అనడంతో హాల్లోని వాళ్ళంతా పక్కపక్క నవ్వేశారు. అప్పుడే ఆరవ తల్లి రాయల్ ఫ్యామిలీ పెద్దయిన విజయాంబ గారు, ఆరవ తల్లి గాయత్రి గారితో మాట్లాడుతూ, ఆరవ నానమ్మ అక్కడికి వచ్చారు. ఆమె ముఖంలో ఎంతో ప్రశాంతత, చిరునవ్వు ఉన్నాయి. సుజాత గారు, అనన్య కేవలం మీ అమ్మాయి మాత్రమే కాదు, ఈ ఇంటి మహాలక్ష్మి. ఆరవ కోపాన్ని శాంతింపచేసే, అతని మనసును గెలుచుకునే ఏకైక అమ్మాయి అనన్య ఒక్కతే. సందేహాలు, అసూయ, కోపంతో మొదలైన వారి ప్రయాణం అపరిపరితమైన ప్రేమతో, గౌరవంగా, నూరేళ్ల బంధంగా నిలిచిపోయింది. ముగింపు. ది ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.